ప్రభువైన యేసుక్రీస్తు నామములో పిల్లరా అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృప చేత మరొక ప్రభు దినాన్ని దేవుడు మనకిచ్చినందుకని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు అంశం, ఎవరు దేవుని కృపను పొందుతారు? ఎవరు దేవుని కృపను పొందుతారు? దేవుని కృప అనగా ఎన్నిక లేని వారు ఎన్నికగా చేయబడమే దేవుని కృప. అట్టడుగున ఉన్న నేలన పడున్న ప్రజలను దేవుడు సింహాసనంలో కూర్చోబెట్టడమే అది దేవుని కృప అంటారు. కనుక ఈ సమయంలో ఎవరు ఇలాంటి కృప పొందుతారు అనేది మనం చూద్దాం. దయచేసి మొట్టమొదటిగా ఒక 4 విషయాలను మనం వినబోతున్నాం. 4 రకాలుగా వినబోతున్నాం. 4 విషయాలు వినబోతున్నాం. మొట్టమొదటిగా ఎవరు దేవుని కృపను పొందుతారు? 103వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 11వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ఎవరి మీదంట అంత కృప ఉండేది అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప ఎవరికి దాచిపెట్టాడంటే దేవుడు? ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప మాట అండి! ఆయన కృప నువ్వు పొందాలనుకుంటే సహోదరి సోదరుడా, నువ్వేం కలిగి ఉండాలి? మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. భయం అనగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకు లోబడడమే భయం. భక్తి అనగా చెడుతనాన్ని విసర్జించడము. ఒకసారి మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు అబ్రహాముతో ఇలాగే చెప్పాడు, అబ్రహమా, నీవు ప్రేమిస్తున్న నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇయ్యి అని అడిగాడు. వెంటనే అబ్రహాం ఏమయ్యాడు? సరెండర్ అయిపోయి దేవుడు చూపించిన పర్వతానికి తీసుకెళ్లి ఇస్సాకును బలిగా ఇస్తున్నాడు. వెంటనే దేవుడు చూసేశాడు. చూసి అంటాడు, అబ్రహమా, ఇందువలన నీవు నాకు భయపడుచున్నావు అన్నాడు. అంటే దేవుని మాట అబ్రహాం విన్నాడు కాబట్టి దేవుడు చూసి, నీవు నా మాట వింటున్నావు కాబట్టి నీవు నాకు భయపడుచున్నావు అని దేవుడు గ్రహించాడు. హల్లెలూయా. దేవుడు చూశాడు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి భయపడ్డట్టుగా దేవుడు చూస్తున్నాడు. చదువుదమ్మా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వినిదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనపడుచున్నదని. హల్లెలూయా. అబ్రహాము దేవుడికి భయపడ్డాడని దేవుడు ఎలా గ్రహించాడు? ఏదైతే అడిగాడో దాన్ని ఇవ్వడానికి అబ్రహాము విధేయుడయ్యాడు, సిద్ధపడ్డాడు గనుక దానిని బట్టి అబ్రహాము దేవునికి భయపడేవాడని దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, భయం అంటే ఏంటి? దాని అర్థం దేవుడి మాటకు లోబడడం, చెప్పింది చేసేవాళ్ళు భయం కలిగిన వాళ్ళు. ఇకపోతే భక్తులంటే ఎవరో చూద్దామా? భక్తులంటే ఎవరో చూద్దామా? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. హల్లెలూయా. అనగా భక్తి అంటే చెడుతనాన్ని అసహించుకొనుట. నీ హృదయంలో చెడుతనం ఉంది, నీ మనసులో చెడుతనం ఉంది, నీ చేతుల్లో చెడుతనం ఉంది, నీ తలంపుల్లో చెడుతనం ఉంది, నీ దేహంలో చెడుతనం ఉంది. ఆ చెడుతనమును అసహించుకుంటే నువ్వు భక్తురాలివి, నీవు భక్తుడివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం గ్రహించామంటే దేవుడి మాటకు లోబడడం భయమని గ్రహించాం. అలాగే భక్తి అంటే చెడుతనాన్ని విసర్జించడం లేదా అసహించుకోవడం అని గ్రహించాం. కనుక ఈ భయము, ఈ భక్తి మనం కలిగి ఉంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముందో అంత కృప అట్టి వారికి ఉంటుందని దేవుడు ఈ యొక్క సమయంలో మనకు బయలుపరుస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి అయినా అలాంటి భయం అనగా దేవుని మాట వినే భయం, అలాగే భక్తి, చెడుతనాన్ని విసర్జించే భక్తి కలిగి ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం. దేవుని యొక్క కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముందో అంత కృప మనం పొందుదాం.
దేవుడు ఆ ప్రకారం మన భయభక్తులు కలిగి ఉండుటకు ఆయన మనకు సహాయం చేసి అంతటి కృప ఆయన మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే అదే 103వ కీర్తన 17వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. చదవడానికి మన ప్రయత్నం చేద్దాం. 103వ కీర్తన 17వ వాక్యాన్ని మనం చదువు. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటూ భయభక్తులు కలిగి ఉంటామో ఆయన కృప యుగ యుగములు నిలుచును. కృప పొందాలని లేదా? ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి రావాలని లేదా? ఉన్న దరిద్ర స్థితిలో నుంచి ఐశ్వర్యమైన స్థితిలోకి రావాలని లేదా? పేదరికం నుంచి ఉన్నతమైన స్థాయికి రావాలని లేదా? ఆత్మీయ పేదరికంలో నుంచి ఆత్మీయ ఐశ్వర్యంలోకి రావాలని లేదా? అలా రావాలనుకుంటే, అంత కృప పొందాలనుకుంటే మనం ఏం కలిగి ఉండాలి? భయము ప్లస్ భక్తి కలిగి ఉంటే ఆకాశము కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప నీవు పొందుతావు. కృప ఎవరు నీకు ఇవ్వలేరు, దేవుడు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే మొర్దెకై అనే భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా భయభక్తుడు, చాలా భయభక్తులు గలవాడు. ఆయన పని ఏందో తెలుసా? ఒక వాచ్మెన్. ఏంటంటే ఆయన పని? వాచ్మెన్ పని ఏంది? గేటు దగ్గర కూర్చో, కాపలా గాయడం. ఇలాంటి వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నాడు. గేటు కాడ నమ్మకం ఉన్నాడు. రాజు చెప్పింది చేస్తున్నాడు. చెడుతనం లేకుండా ఉన్నాడు. అక్కడ ఆ గేటు దగ్గర ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఆ రాజును చంపేద్దాం, అహష్వేరోషు రాజును చంపేద్దాం అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆయన భయభక్తులు గలవాడు కాబట్టి చంపేద్దాం అని అనుకుంటుంటే తను కూడా వాటా వస్తానండి, నేను కూడా కలుసుకుంటానండి, నాకు కూడా వాటా అయింది అని అడగలే. ఆయన చెడుతనాన్ని ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. భయము కలిగి ఉన్నాడు. రాజు నన్ను గేటు దగ్గర కాపలా కాయమన్నాడు. ఆయన మాటకు లోబడి ఆయనకు భయపడి ఈ పని నేను చేస్తానని ఇలా రాజు మాట విని భయపడి ఉన్నాడు. అలాగే ఈ చెడుతనాన్ని అసహించుకున్నాడు, విసర్జించాడు. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు. సమయం వచ్చింది, దేవుడు చూశాడు మొర్దెకై పట్ల. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప మొర్దెకై పట్ల దేవుడు కుమ్మరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక రోజు అదే అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టనివ్వకుండా దేవుడు చేశాడు. నిద్ర పట్ల రాజు అంటున్నాడు, అయ్యా సమాచార గ్రంథం తీసుకురండి, నేను చదువుకుంటాను, నిద్ర పట్టలేదని చెప్పాను. వెంటనే సహకారులు సమాచార గ్రంథాన్ని రాజనగర్కి తెచ్చారు. రాజనగర్లో కూర్చొని రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సమాచార గ్రంథాన్ని చదువుతుండగా రాజుగారి ప్రాణమును మొర్దెకై కాపాడాడని ఆయనకి తెలిసింది. చూశాడు, చదివాడు. ఎలాగంటే ఆ గేటు దగ్గర ఇద్దరు మనుషులు మాట్లాడుకునే సంగతి, రాజుగారిని చంపాలని ఆయన విన్నాడు, చూశాడు. అది రాణికి చెప్పాడు. రాణి రాజుకు చెప్పింది. రాజు ఆ ఇద్దరు మనుషులు పిలిచి ఇది నిజమేనా అని రాజు విమర్శించాడు. అప్పుడు నిజమేనని తేలింది. ఆ ఇద్దరు మనుషుల్ని రాజుగారు చెట్టుకి ఉరిదీసి చంపేశాడు. ఆ విషయాన్ని ఆ సమాచార గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు నిద్ర పట్టనకుండా దేవుడు చేసి, రాజుకి నిద్ర పట్టనగా చేసి, ఆ సమాచారాన్ని ఆ గ్రంథంలో చదవడానికి ఆ రాత్రి దేవుడు ఆయనకి మనసు ఇచ్చాడు రాజుగారికి. రాజుగారు ఏం చేస్తున్నాడు? గ్రంథాన్ని చదువుతుండగా నా ప్రాణాన్ని కాపాడింది ఎవరంట? మొర్దెకై. భయభక్తులు కలిగి ఉంటే ఎదుటివారి ప్రాణాన్ని కాపాడుతావు. హల్లెలూయా. ఎదుటివారికి నష్టాన్ని కలుగజేయు. ఇదిగో అది చదివిన వెంటనే రాజు అంటున్నాడు, ఇదిగో నా ప్రాణాన్ని కాపాడిన ఆ గేట్ మ్యాన్ కి లేదా మొర్దెకైకి ఏదైనా బహుమానం ఇచ్చారా, సన్మానం చేశారా అని అడిగాడు. వెంటనే అంటున్నారు, ఆయనకి ఎలాంటి సన్మానం చేయలేదయ్యా, ఎలాంటి బహుమానం ఇవ్వలేదయ్యా అని రాజుగారితో చెప్పారు. వెంటనే రాజుగారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దామా? చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. రాజు గణపరచును ఆపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతను అడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించనని
తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచ అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకుని రాజు వస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేదగునని అతని ముందర సాటింపవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం చదువుకుందామా. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. కొడదామా చెప్పలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 11వ వచనం చదివి ముగిద్దాం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగినని అతని ముందర సాటించెను. హల్లెలూయా. కొడదామా చెప్పలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప పొందుతారు. ఎవరండి దేవుని కృప పొందేది? భయభక్తులు కలిగిన వారు. ఎవరు పొందారండి కృప? మొర్దెకై ఇక్కడ పొందాడు. గేట్ మ్యాను రాజుకే గుర్రం ఎక్కడానికి అది అర్హుడు కాదు. రాజు వేసుకునే వస్త్రాలు వేసుకోవడానికి అర్హుడు కాడు. రాజు ఉంగరం ధరించుకోవడానికి అర్హుడు కాడు. రాజుకు వందనాలు చెప్పేవాళ్ళు గేట్ మ్యాన్ కి వందనాలు చెప్పడానికి అర్హుడు కాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అర్హుడుగా చేశాడు. అదే కృప. హల్లెలూయా. అదే గ్రేస్. దానినే గ్రేస్ అంటారు, దానినే కృప అంటారు. హల్లెలూయా. ఎవరికి వచ్చింది కృప? ఎందుకండి నీ అంతటి నువ్వేదో పెద్ద కిరీటం సాధించాలని, పైకి రావాలని, పై స్థానానికి రావాలని, అన్ని తీర్చుకోవాలని, అన్ని పొందుకోవాలని బైబిలని జీవితం జీవిస్తే దేవుని కృప చూడలేవు. అనేకమైన దెబ్బలు చూస్తావు, అనేకమైన శ్రమలు చూస్తావు, అనేకమైన శోధనలు చూస్తావు, చివరికి ఆరిన అగ్నిగుండాన్ని చూస్తావు. ఎవరండి దేవుని కృపను పొందేది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. భూమి కంటే ఎంత ఉన్నతంగా ఆకాశం ఉందో అంత ఉన్నతమైన కృప దేవుడిని ఎక్కిస్తాడు. చూడండి, ఒక గేట్ మ్యాన్ భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత కృప పొందుకున్నాడు. హల్లెలూయా. రాజుకే గుర్రం ఎక్కాడు, రాజు పెట్టుకున్న ఉంగరం పెట్టుకున్నాడు, రాజు వేసుకునే వస్త్రాలు వేసుకున్నాడు, రాజు నగరంలో ప్రజల చేత ఘనపరచబడుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఘనత నీకు రావాలా? ఇలాంటి కృప నీకు రావాలా? ఇలాంటి కృపను పొందాలంటే ఏం చేయాలి? కేవలం భయము భక్తి. ఏంటి భయం భక్తి అంటే? దేవుడి మాటకు లోబడడం, చెడుతనాన్ని ఆశించు. ఈ రెండు కలిగి జీవించు. కృప నీ దగ్గరికి వస్తుంది, నీ స్థాయిని పెంచుతుంది. అట్టి కృప దేవుడి దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగి దేవుని కృపను పొందిన స్త్రీ ఉంది. ఒకసారి ఆ మాట కూడా చూసి తర్వాత మళ్ళీ అడుగుద్దాం. చదవడానికి ప్రయత్నం చేద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వాక్యాన్ని లేదా 29వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. ఎందుకు ఆమె కృప పొందిందంటే భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన కన్నిక. ఏ పురుషుడు ఆమెను తాకలేదంట, ఏ పురుషుడు ఆమెను ముట్టలేదంట. ప్రదానం చేయబడింది యేసేపు అనే వ్యక్తితో. ఆ యేసేపు కూడా ఆమెను ముట్టల, తాకల. ఆ టైంలో దేవదూత అంటుంది, నీవు దేవుని కృపను పొందితివి. హల్లెలూయా. ఎందుకు పొందింది తెలుసా? కాబోయే భర్త ఏమండి
ఆమెకు గర్భం వస్తే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృపచేత గర్భము ధరిస్తే నా భర్త వదిలేస్తాడు, నన్ను చేసుకోడేమో అని దిగులు చెందక ఆయన్ని పక్కన పెట్టేసి మొదటి స్థానం ఎవరికి ఇచ్చింది? అంటే దేవుని మాటిన్నది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఇజ్రాయెల్ ప్రజలను ఏలేవాడు అని చెప్పినప్పుడు నీ గర్భములోనికి ఆయన రాబోతున్నాడంటే అందుకు అంగీకరించి లోబడింది కాబట్టి, ఆ మాటకు లోబడింది కాబట్టి భయం కలిగి ఉంది. ప్లస్ ఆ దినాలలో ఆమెకు కన్నికగా ఉంది, ఏ పురుషుడు అంటకుండా చెడుతనాన్ని అసహించుకుని జీవిస్తున్నది కాబట్టి, భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆమెకు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, కృప అనుగ్రహించాడు. ఇప్పుడు ఆమె కృప పొందుకొని మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక చిన్న కుగ్రామంలో ఉన్న ఆవిడ ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తింపులోకి వచ్చింది. అదే ఉన్నతమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంది, ఏమండి, గుర్తింపు లేదు, విలువ లేదు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి నా గర్భములో స్థానం ఇస్తాను నా దేవుడికని, కాబోయే భర్త నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, ధర్మశాస్త్ర ప్రకారం వివాహం కాకమునిపే గర్భం వస్తే రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా, చంపినా పర్వాలేదు, నా దేవునికి ప్రథమ స్థానం ఇస్తాననుకొని ఆయన మాటకు లోబడింది. చెడుతనాన్ని విసర్జించింది, ఏ పురుషుని అంటకుండా విసర్జించింది. అందుకే భయభక్తులు కలిగింది కాబట్టి దేవుడు చూశాడు, ఆమెను కృపతో నింపేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచమంతా మరియమ్మ అంటే ఎవరో తెలుసు, కృప పొందిన స్త్రీ. హల్లెలూయా. మొట్టమొదటి ఎవరు పొందారు కృప? మొర్దెకై భయభక్తులు కలిగి ఉన్నతమైన కృప పొందాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప పొందాడు. అలాగే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత కృప ఎవరు పొందారు? మరియమ్మ పొందింది. నువ్వు పొందాలని, నీవు పొందుకోవాలని ఈ సమయంలో దేవుడు మాట్లాడుతుండగా ఆ భయభక్తులు కలిగి దేవుని కృప పొందాం. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వద్దాం. అటు కృప దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. ఇక రెండవ దాంట్లోకి వచ్చేసాం మనం. ఎవరండి దేవుని కృప పొందేది? ప్రార్థన చేసేవారు. బాగా ప్రార్థన చేస్తే, దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే ప్రార్థన చేస్తావు. దేవుడి మీద నమ్మకం లేనప్పుడు నువ్వు అడుగు. ప్రార్థన అంటే దేవుని అడగడం, ఏమండి, దేవుని బ్రతిమలాడుకోవడం, దేవుని వేడుకోవడం, దేవుని వెతకడం ప్రార్థన అంటే. ఈ ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుని కృప తప్పనిసరిగా పొందుతావు. అందుకేమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఒకసారి మనం చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివి ముందుకెళ్దాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరికి కృప చూపడానికి? దేవుని యొద్ద నమ్మకం ఉంచి ప్రార్థన చేసేవారి ఎడల దేవుని కృపను వెల్లడి చేసేవాడై ఉన్నాడు. దేవుని కృపను కుమ్మరించేవాడై ఉన్నాడు. ఏమండి, నీకు అక్కర వచ్చింది, అవసరత వచ్చింది, ఆపదలు వచ్చినాయి, నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎవరు అప్పిస్తారని వెళ్తున్నావు, ఎవరు ఈ కేసును కొట్టేస్తారని వెళ్తున్నావు, ఎవరు ఈ బాధను తప్పిస్తారని వెళ్తున్నావు, ఎవరు ఈ వ్యాధిని స్వస్థపరుస్తారని వెళ్తున్నావు. దేవుడు పాదాల కడ కూర్చొని ప్రార్థన చేయలేవా? ప్రార్థన చేయి, కృప కుమ్మరిస్తాడు. దేవాదేవుడు అంటాడు రోమపత్రికలో, మనం చూద్దాం. రోమపత్రికలో 8వ అధ్యాయం, దయచేసి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? ఎంత గొప్ప మాట అండి. మరొకసారి చదువుదాం అదే మాట. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు. ఎందుకు అనుగ్రహించాడు? మన కోసం, మనం రక్షించడానికి, మా పాపాలు క్షమించడానికి, నరకమును తప్పించడానికి తన కుమారుని అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును, అంటే నీ అప్పుని తీర్చలేడా, నీ వ్యాధిని తీర్చలేడా, నీ అక్కర తీర్చలేడా, నీ అవమానమును తొలగించలేడా, నీ కష్టాన్ని తీర్చలేడా అంటూ ఎందుకు అనుగ్రహించాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఒక సహోదరికి బాగా కష్టం వచ్చింది. బైబిల్ ఏం కష్టం అంటే ఆమెకి సంతానం లేని కష్టం, సంతానహీనమనే కష్టం, భయంకరంగా కష్టం వచ్చేసింది ఆమెకి. ఆ కష్టం ద్వారా, అవమానం ద్వారా, నింద ద్వారా ఆమె ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తుంది. ఎవరండి కృప పొందేది? 2వ పాయింట్లో, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప పొందడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు, కృప చూపడానికి.
కనుక ఈ సమయంలో ఆ హన్నా అనే బిడ్డ దేవుని మందిరానికి వెళ్ళింది, ఉపవాసం ఉండింది, కన్నీళ్లు గారుస్తుంది, ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా! అయ్యా, నా దీనస్థితి చూడు, నా అవమానము చూడు, నా నింద చూడు అంటూ కన్నీళ్లు కారుస్తూ ఆమె ప్రలాపించి ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కృప పొందేవారు ఏమండి, ప్రార్థన చేసేవారు కృప పొందుతారు, ప్రార్థన చేసేవారు కృప పొందుతారు. ఇదిగో ప్రార్థన చేస్తా ఉంది. చదవడానికి ప్రయత్నం చేద్దాం, మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక. హల్లెలూయా! ఆమె కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి మొరపెట్టుకోగా దేవాతి దేవుడు చూశాడు. సేవకుడు దాని అంటున్నాడు, నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఆ సెల్ఫ్ అంటిమా, దయచేయునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! సెల్ఫ్ అంటే దయచేయునుగాక అన్నాడు. కంటిన్యూ చేద్దామా వాక్యం, 17వ వాక్యం కూడా చదువుదాం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందును గాక అనేను. కొడదామా చెప్పలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! నీవు చేసుకున్న మనవి దేవుడి నీకు దయచేయను గాక అని దైవజనుడు అంటే ఆమె ఏముంటుంది? నీ సేవకురాలైనా నేను నీ దృష్టికి కృప నొందుదును గాక. ఏం ముందేస్తుందామి? కృప. ఏ స్థితిలో ఉందామి? హీనమనే స్థితిలో, అనగా నిందనే స్థితిలో ఉంది, సంతానం లేని హీనమనే స్థితిలో ఉంది. ఇప్పుడు కృప పొందేసింది. ఇప్పుడు ఆ షిలోహ్ అనే దేవుని మందిరం నుంచి బయలుదేరి రామానే పట్టణానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి దేవుడు గమనించాడు, దేవుడు చూశాడు, కృప అనుగ్రహిస్తున్నాడు. చదవడానికి మన ప్రయత్నం చేద్దాం. చూడండి, 19వ వచనం చదువుకుందాం. తరువాత వారు ఉదయమందు వేగిరమి లేచి యెహోవాకు మొరకి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడిను యెహోవాను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొర్ర పెట్టుకొని వీనిని అడిగితనని వానికి సమూయేలు పేరు పెట్టెను. కొండమ చెప్పలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా! మొర్ర పెట్టింది, ప్రార్థన చేసింది, ఆమెకున్న నింద తొలగించబడింది, ఆ కొరత తీర్చబడింది. అనగా సంతానము లేని దీనస్థితిలో నుంచి సంతానమనే సమృద్ధిలోనికి ఆమె వచ్చింది, కృప పొందింది. ఈరోజు ఆమె అవసరతది, ఆమె అక్కరది. నీ అక్కరేంటి? నీ సమస్య ఏంటి? నీ బాధ ఏంటి? నీ అవసరత ఏంటి? ఏం చేయాలి మనం? ప్రార్థన ఎవరైతే చేస్తారో ఉన్న స్థితిలో నుంచి, ఆ కష్టములో నుంచి, ఆ బాధలో నుంచి, అక్కరలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? అక్కర్లు తీర్చి సంతోషపరిచి ఘనమైన స్థితి ఇస్తాడు. హల్లెలూయా! ఒక కుమారుని అడిగితే దేవుడు ఎంతమంది ఇచ్చాడండి? మొత్తం ఎంతమంది అయ్యారండి? ముందున్నా ఏమండి, ముందున్నా తోడి కోడలి కంటే ఈమె ఎక్కువ సంతానం పొందింది. అలాగే నీ ముందున్న వారందరికంటే ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆశీర్వాద విషయంలో, ఉద్యోగ విషయంలో, అలాగే ఇంటి విషయంలో ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే ఏం చేయాలి మనం? ప్రార్థన. ఎవరు కృప పొందేది? ఎవరైతే దేవునికి కన్నీరు పెట్టి తలుపేసుకొని మోకరిల్లి ప్రార్థన చేస్తావో వారే దేవుని కృపను పొందుతారు. అట్టి కృప దేవుడు దయచేయును గాక. హల్లెలూయా! ఇకపోతే మూడోదిగా మనం చూద్దాం, ఎవరు దేవుని కృపను పొందుతారు, ఎవరు దేవుని కృపను పొందుతారు. మూడోదిగా మనం చదవడానికి ప్రయత్నించాలి. దయచేసి చూడండి ఆ మాటలు. 32వ కీర్తన 10వ వాక్యం చదువుకుందాం. 32వ కీర్తన 10వ వాక్యం చదువు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకంచు వానిని కృప ఆవరించుతున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! దేవుని యందు నమ్మకంచేవారు కృప పొందుతారు. మరొకసారి చదువునైన మాట. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకంచు వానిని కృప ఆవరించుచున్నది. కృప ఏం చేస్తుందంట? ఆవరిస్తుందంట. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, చిన్న బిడ్డలకి
తలస్నానం చేసినప్పుడు ఏమండి నిప్పుల మీద సాంబ్రాన్ని వేసినప్పుడు ఆ సాంబ్రాన్ని వాళ్ళ తలని ఆర్పడానికి మనం తీసుకెళ్ళి ఆ తల దగ్గర పెట్టినప్పుడు ఆ సాంబ్రాన్ని పొగ ఏం చేస్తుంది, వారిని ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. హల్లెలూయా. అలాగనే దేవుడు ఏంది, ఎవరైతే నమ్మకం వస్తారో వారిని దేవుని కృప ఏం చేస్తుందంట, ఆవరిస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంట, దేవుని కృప ఆవరిస్తుంది. దావీదు గారిని మనం చూస్తాం. దావీదు గారు మరి దావీదుగా బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు, నాయన నువ్వు వెళ్ళి వారికి ఆహార పదార్థాలు ఇచ్చి రానాయన పంపించినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏలా లోయ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతా ఉంది. ఫిలిస్తీన్ల పక్షాన గొలియాతు 6 మూల జనుడు ఎత్తుగలిగిన గొలియాతు ఉన్నాడు. ఇజ్రాయెల్ పక్షాన సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు గడగల్లాడిపోతున్నాడు. ఏమండి, ఇదిగో గొలియాతు అంటున్నాడు, మీరందరు రావద్దు యుద్ధానికి, మీలో ఒక్కడు రండి, మాలో ఒక్కడు నేను వస్తాను, నన్ను జయిస్తే మేమందరమేకి సరెండర్ అయిపోతాం. ఒకవేళ మీలో ఒక్కడు రండి, వాడిని జయిస్తే మీరందరూ మాకు సరెండర్ అయిపోవాలి అంటూ పలుకుతున్నాడు. అదే సందర్భంలో దావీదు అనే బాలుడు అప్పుడే ఆ యుద్ధం అనే ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆహార పదార్థాలు అన్నలకి ఇచ్చేశాడు. అంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అడుగుతున్నాడు. ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇదిగో ఫిలిస్తీయుడు 6 మూల జానుడు కలిగిన వ్యక్తి ఇదిగో యుద్ధానికి రాబోతున్నాడు. ఆ యుద్ధం గెలిస్తే మేమందరివి వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలు గెలిస్తే, లేదా ఇజ్రాయెల్ ప్రజల ముందు నిలబడిన ఒక వ్యక్తి గెలిస్తే మరి అందరు కూడా ఫిలిస్తీయులు సరెండర్ అయిపోతారు అని అంటూ ఉంటే ఆయన అంటున్నాడు, సరే యుద్ధంలో గెలిస్తే ఏమేమి ఇస్తారని అడిగాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా ఆ గొలియాతుని కానీ గెలిస్తే చెప్పండి బహైశ్వర్యం ఇవ్వబడుతుంది, అలాగే రాజ్యంలో సగం ఇవ్వబడుతుంది, అలాగనే రాజు కుమార్తెని ఇవ్వబడుతుంది, అంత మాత్రం కాదు వారు ఇజ్రాయెల్ స్వతంత్రులు అవుతారు అని చెప్పారు. వెంటనే దావీదు ఏం చేశాడు, విశ్వాసంతో ముందుకు పోతున్నాడు. ఎలా అనంటే ఆయన గొర్రెలు మేపేటప్పుడు ఏమొచ్చిందండి, ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చింది. తర్వాత ఏమొచ్చిందండి, సింహం వచ్చింది. ప్రభు నామంలో రెండింటిని చీల్చి గొర్రె పిల్లను క్షేమకరంగా తీసుకొచ్చుకున్నాడు. మరి ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడని విశ్వాసం ఉంచి ఇప్పుడు ఏం చేశాడు, నమ్మకం ఉంచి ఏం చేశాడు, ఇదిగో నేను వెళతా, యుద్ధానికి నేను వెళతా అని చెప్పాడు. అప్పుడు రాజుగారు విన్నాడు. రాజుగారికి ఆ వార్త తెలిసింది. రాజుగారు పిలవనంపాడు. రాజుగారు అంటున్నాడు, అరే పిల్లవాడుగా ఉన్నావు, నువ్వేం యుద్ధం ఆడతామంటే ఇదిగో నేను గొర్రె మేపుకున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నా దేవుడు నా సహాయం చేశాడు, వాటిని చీల్చి గొర్రె పిల్లని క్షేమకరంగా తీసుకొచ్చాను. హల్లెలూయా. వాటిలో ఒకడై ఉంటాడు అన్నాడు. అలాగైతే నీ విశ్వాసాన్ని బట్టి వెళ్ళన్నాడు. రాజు వస్త్రాలు ఇచ్చాడు, కానీ ఒకటి మొయ్యలేక రాజు కత్తినిచ్చాడు, రాజు ఆభరణాలు ఇచ్చాడు. అవన్నీ నాకు వద్దండి, నాకు అలవాట్లేదు, నేను ఒడిసేలతో వెళ్తాను, ఒడిసేలు తీసుకుని వెళ్తాను. అంతే వెళ్ళాడు. 5 నున్న రాళ్ళు తీసుకున్నాడు. ఏటి ఎద్దకు వెళ్ళి మొదట రాయి పెట్టుకున్నాడు. యెహోవా నామములో వెళ్తున్నాడు. యుద్ధము యెహోవాదే. నమ్మకం ఉంచి వెళ్ళాడు. దేవుడి మీద నమ్మకం ఉంచి ఏ పనైనా స్టార్ట్ చేయి, నమ్మకం ఉంచి ఏదైనా ప్రారంభించు, కృప పొందుతావు. హల్లెలూయా. ఇదిగో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. యుద్ధానికి వెళ్తున్నాడు, నమ్మకం ఉంచి యుద్ధానికి వెళ్తున్నాడు. మొదటి సమయ గ్రంథం దయచేసి మనం చదవడానికి మన ప్రయత్నం చేద్దాం. ఎవరు మనుగొనొద్దు, దయచేసి ఇప్పుడు మనం చదువుదాం. మొదటి సమయ గ్రంథం 17వ అధ్యాయము 47వ వాక్యం చదువుకుందాం. 47వ వాక్యం చదువు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఎంత నమ్మకం అండి. ఇంకా యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకముందే ఆయనకేముంది, యెహోవా ఈ రోజు మిమ్మల్ని మా చేతికి అప్పగించును. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా బిడ్డకి సహాయం చేస్తాడు, నా ఇంటికి సహాయం చేస్తాడు, నా అప్పు తీరుస్తాడు, నా వ్యాధిని తీరుస్తాడు, నా సమస్యను తొలగిస్తాడు. నమ్మకం నీకుంటే అట్టి స్థితిలోంచి పైకి నువ్వు లేపబడతావు. నమ్మకం లేకపోతే సిగ్గుపడతావంట. దేవుడి మీద నమ్మకం ఉంచకపోతే మనం ఏం చేపడతామంట, సిగ్గుపడతామంట. ఇదిగో నమ్మకం ఉంచి వెళ్ళాడు.
ఇప్పుడు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు, ఆయనకి అద్భుతమైన సపోర్ట్ చేస్తున్నాడు. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 50 వచనం చదవండి. దావీదు తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిచెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడి నేలన బోర్లపడిను. కంటిన్యూ చేద్దాం. 50 వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం నీకుంటే దేవుని కృప పొందుతాం. విశ్వాసంతో వెళ్ళాడు. ఓన్లీ ఒక చిన్న రాయి ఒడిసెల్లో పెట్టుకొని వెళ్ళాడు. ప్రభు నామంలో వెళ్ళాడు, ప్రభు నమ్మి వెళ్ళాడు. అంతే, ఫిలిష్తీయులు 7 మూల జారుడుంటి ఆ ఫిలిష్తీయుడు పడిపోయాడు. పడగొట్టింది దేవుడే. హల్లెలూయా. యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు దేవుడు ఆయనకి కృప కుమ్మరించాడు, కృప ఆవరింపజేశాడు. ఏంటంటే ఆ కృప రాజకుమార్తె దొరికింది. హల్లెలూయా. రాజకుమార్తె తనకు భారీగా దొరికింది. రాజ్యములో సగం దొరికింది. రాజ్యములో ఆయనకి గొప్ప పేరు వచ్చింది. అంతమంది కాదు, ఇశ్రాయేలు వంశంలో వారు కూడా పాలిభాగస్తులైనట్టుగా మనం చూస్తున్నాం. ఇటు కృప దేవుడు మన జీవితాల్లో దయచేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. కృప ఏం చేసింది? ఆయన్ని ఆవరించింది. గొర్రెలు మేపుకునే ఒక ఎడారిలో గొర్రెలు మేపుకునే ఒక పల్లెటూరు వాడికి చెప్పండి, రాజకుమార్తెని భార్య ఆవరించింది, అనగా కృప ఆవరించింది. రాజ్య సింహాసనంలో కూర్చునే ఆ గొప్ప భాగ్యం ఆవరించింది. ఇదిగో రాజ్యంలో సగం ఆస్తిపాస్తులు ఆవరించాయి. ఎందుకు ఆవరించాయి చెప్పండి? దేవుడు ఎందు కీర్తన 32:10 వాక్యాన్ని మర్చిపోవద్దు. దేవుని యందు నమ్మకొచ్చు వారిని కృప ఆవరించును. నీ స్థితి అట్టడుగులో ఉందా? నమ్మకం ఉంచు, నీ స్థాయిని దేవుడు ఉన్నతంగా పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతావు. ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుతావు. ప్రియ సహోదరి సోదరా, ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలంటే నీవు నేను చేయాల్సిన పని కేవలం దేవుడు యందు నమ్మకం ఉంచితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు నమ్మకం ఉంచాడు. ఇదిగో కృప ఆవరించింది. ఆయన సింహాసనంలో ఇశ్రాయేలు ప్రజల్ని, యూదుల్ని కలిపి ఇంచుమించు ఏకదాటిగా 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేశారు. అట్టి కృప నిన్ను ఆవరించాలనుకుంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండు. గంటల గంటలో ఆ అమ్మకాడు కూర్చో, ఆ సిస్టర్ దగ్గర ఏ సిస్టర్ దగ్గర కూర్చోాలి. ఆడాడికి వెళ్ళి సమయం వేస్ట్ చేస్తాం, లేదా సెల్ ఫోన్ అధికంగా చూస్తాం, లేదా సీరియల్ అధికంగా చూస్తాం. కృప పొందలేవు. ఉన్న స్థితుల నుంచి ఇంకా అట్టడిగిపోతాం. కృప పొందాలంటే ఏం చేయాలి? నమ్మకం ఉంచు, బాగా నమ్మకం ఉంచు. ఎవరిని నమ్మొద్దు, మనుషులు నమ్మొద్దు. మనుషులు నమ్ముకున్నవా శాపగ్రస్తులం అయిపోతాం. ఇర్మియా గ్రంథం 17వ వాక్యం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 17వ వాక్యం ఒకసారి చదువుకుందాం. మనుషులు నమ్మొద్దు, నువ్వు దేవుని నమ్ము, కృప ఆవరిస్తుంది. చదువుదాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల యోరన దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగిను, దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. హల్లెలూయా. ఆయన నమ్మేవారు ఒక నీటి కట్టిన చెట్టులాగా ఎప్పుడు పచ్చగా ఉంటారు. వెట్ట అనగా వేడి కలిగిన ఆకు వాడదు. ఎందుకు తెలుసా? నమ్మిన దేవుడు వాళ్ళకి కాలువగా ఉంటాడు. నమ్మిన దేవుడు ఒక వాటర్ కాలువగా ఉంటాడు. ఇదిగో ఆయన నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి వాడబారిని జీవితం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే 5వ వచనం చెప్తుంది. 5వ వచనం ఇర్మియా గ్రంథం 17:5 చూస్తే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకున్నవాడు, అనగా మనుషులను, శరీరాలను నమ్ముకున్నవాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుడి యందు నమ్మకం తీసేసుకున్నవాడు ఎవరో తెలుసా? శాపగ్రస్తుడు, శపించబడతాడు. అదే నమ్మకం ఉంచుకున్నవాడు దేవుని కృప ఆవరించబడి దేవుని కృపలో ఫలిస్తాడు. హల్లెలూయా. ఎవరు ఫలించారు నమ్మకం ఉంచి?
ఆ విధ ఫలించు. ఇకపోతే నాలుగోదిగా మనం చూద్దాం, ఎవరు దేవుని కృపను పొందుతారో ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను పిల్లరా. మరి ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. దయచేసి మనం చదువుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తూ ఉంటారో, లోకాన్ని ప్రేమించకుండా, మన బిడ్డల్ని ప్రేమించకుండా, మన దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకుండా, మన భార్యని ప్రేమించకుండా, మన భర్తను ప్రేమించకుండా, మన కలిగిన సమస్తాన్ని ప్రేమించకుండా, మన బంధువులను ప్రేమించకుండా, మన స్నేహితులు ప్రేమించకుండా, దేవుణ్ణి ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో, ప్రేమించడం అంటే ఆజ్ఞ ప్రకారం ఎవరు నడుస్తారో వారు దేవుని కృపను పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి పొందేది దేవుని కృప? ఎవరండి పొందేది? ఆయన ఆజ్ఞలు అనగా ఆయన ప్రేమించే వాళ్ళు దేవుని కృపను పొందుతారు. దేవుని కృపను పొందుతారు. ఈ యొక్క సమయంలో ఆయన ప్రేమించు, నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వస్తావు. ఎవరినో ప్రేమించావా, ఉన్నదంతా ఊడ్చుకోపోదు. మనం చూస్తున్నాం కదా, ఎవరినో ప్రేమించి ఉన్నదంతా పోగొట్టుకొని దిక్కులేని వాళ్ళ దరిద్రులు అయిపోయినారు. దేవుణ్ణి ప్రేమించు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు పరలోక రాజ్యం తేబోతున్న ఆ దేవుని నువ్వు ప్రేమించు. కృపతో మనం నింపేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయన కృపతో నింపేస్తాడు. దావీదు దేవుని అపరిమితంగా ప్రేమించాడు. అబ్రహాం దేవుని అపరిమితంగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు చెప్పండి? తన బిడ్డ కంటే అత్యధికంగా ప్రేమించాడు. అందుకే దేవుడు చూశాడు. ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? అబ్రహాము సంతానాన్ని ఏం చేశాడు? ప్రపంచానికే చెప్పాలి, ప్రపంచానికే టెక్నాలజీ కనుక్కునే మహాకృప వారి ద్వారానే దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీకు వాట్సాప్ లో పెట్టాను నేను, చూసారు లేదా? ప్రతి ఐటమ్, ప్రతి కారు కానీ, బస్సు కానీ, హెలికాప్టర్ కానీ, విమానం కానీ, లేదా మెడిసిన్ కానీ ఏదైనా కనుగొన్నది ఎవరంటే ఎవరండి? కారణం ఏంటి తెలుసా? అబ్రహాం తన ఇంటి వారిని మర్చిపోయాడు, తన ఇంటి బంధువులను వదిలిపెట్టేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన అధికంగా ప్రేమించాడు. శుద్ధ మాటలు తన బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించి ఎంత కృప పొందాడో మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండం 22వ అధ్యాయం 16వ వాక్యం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున, అనగా నీ కుమారుడి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం ఉందో అంత కృప ఎవరికి ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. తన బిడ్డ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, తన శరీరానికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆది కాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే తన బంధువుల కంటే, తన ఊరి కంటే, తన రక్త సంబంధుల కంటే, తన ఇంటి వారందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాడు. అందుకే దేవుడు ఎంత కృప అనుగ్రహిస్తున్నాడు. చూడు, వాక్యం చూడు. నీరసెల్లిపోబాకు, దేవుడు నీతోనే మాట్లాడేది. చదువుదాం, కంటిన్యూ చేద్దాం. మాట ముగిస్తున్నా. మరొకసారి, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీన పంచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానములన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల ద్వారా, అబ్రహాము సంతానం ద్వారా దేవుడు అబ్రహాముని ఉన్నతమైన కృపతో నింపాడు కాబట్టి ఆ సంతానం ద్వారా మనందరం ఆశీర్వదించబడుతున్నాం. అందరికీ విమానం దొరుకుతుంది, అందరికీ హెలికాప్టర్ దొరుకుతుంది, అందరికీ మత్తు మందు దొరుకుతుంది, అందరికీ సైకిల్ దొరికింది, అందరికీ బైక్ దొరికింది, అందరికీ కారు దొరికింది, అందరికీ ట్రైన్ దొరికింది. అనేకులు దీవెనకరంగా మారారు. అందరికీ వాగ్దాన స్వార్థ అందబడింది, అందరికీ మోక్షం దొరికింది. ఇదే దేవుడు చెప్పిన వాగ్దానం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఆయన అధికంగా ప్రేమిస్తే దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. ఒకవేళ ఆయన ప్రేమించకపోతే, ఇది వార్నింగ్ మాట, ఇది వార్నింగ్ వర్డ్ అని చదువుతాను. ఆయన్ని కానీ ప్రేమించకపోతే, ప్రేమిస్తే దేవుని కృపను పొందుతాం. ఒకవేళ ప్రేమించకపోతే ఏమవుతుందో తెలుసా?
ఏమవుతుందో 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వాక్యం చదివి మనం ముగిచ్చేద్దాం. 1 కొరింథీ 16:22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఒకవేళ ప్రభువుని ప్రేమించుకుంటే శపించబడును గాక, ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఒకవేళ ప్రభువుని ప్రేమిస్తే దేవుని కృప పొందుకుంటాడు. హల్లెలూయా. కనుక ఎవరండి దేవుని కృప పొందేది? నంబర్ 1, భయభక్తులు కలిగిన వారు దేవుని కృపను పొందుతారు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృప పొందుతారు. నంబర్ 2, ఆయనకు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసేవారు అందరూ దేవుని కృప పొందుతారు, పొందుకున్నారు, మనం చూసాం. ఇక 3వదిగా ఎవరు దేవుని కృప పొందుతారు? దేవుడు యందు ప్రగాఢమైన విశ్వాసం ఉంచితే దేవుని కృప పొందుతావు. దేవుని కృప ఆవరిస్తుంది, నీ స్థాయి మారుతుంది. లేకపోతే 4వదిగా ఎవరైనా దేవుని కృప పొందేది? దేవుని తనకంటే తన ఇంటి వారందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు దేవుని కృప పొందుతారు. ఈ ప్రకారం ఈ 4 పద్ధతుల్లో మనం నడుచుకుందాం, దేవుని కృప పొందుదాం, ఈ లోకానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరంగా మారుదాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూద్దాం. కృపగల తండ్రి, నీకు వందనాలయ్యా. నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ దినము ప్రభువా మేమందరినీ కృప పొందాలని, ఉన్న దరిద్రమైన స్థితిలో నుంచి, ఉన్న పేదరికంలో నుంచి, ఉన్న లేమిలో నుంచి, ఉన్న కొరతల్లో నుంచి, ఉన్న ఆత్మ సంబంధ దీనస్థితిలో నుంచి ఉన్నతమైన కృపలోకి రావాలని మా అందరి మేలుకొని ఈరోజు మాతో మాట్లాడారు. తండ్రి, మేమున్న స్థితిలో ఉండడం నీకు ఇష్టం లేదు. నీవు మా కోసం దరిద్రమైంది మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి, మా స్థాయి పెంచడానికి. కనుక ఈ రోజు నుంచి భయభక్తులు కలిగి నీ కృప పొందుకునే భాగ్యం దాయిచ్చు. ప్రార్థనా జీవితం కలిగి నీ కృప పొందుకునే భాగ్యం దాయిచ్చు. నిందు ప్రగాఢమైన విశ్వాసం కలిగి నీ కృప మా పట్ల ఆవరించే విషయంలో సహాయించి, ఇదిగో నిన్ను ప్రేమించి నీ కృప పొందుకున్న ఆ భక్తుల్లాగా మా జీవితాలు ఉంటుంది దాయిచ్చు. విన్న వాక్యం ఏ బిడ్డ విడిచిపెట్టకుండా ఈ 4 పద్ధతులు నడుచుకొని ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా యేసు క్రీస్తు నామములో బిడ్డలు ఫలించును గాక, నీ కృప పొందుకును గాక. ఇదిగో తండ్రి, ఎవరైతే వింటున్నారో ఈ వాక్యాన్ని వారందరూ కూడా ఈ 4 పద్ధతుల్లో నడుచుకొని ప్రభా నీ కృపను పొందుకొని నీ రాకడ పర్యంతరం వారు మేము అందరూ తండ్రి ఎదురు చూస్తూ నీ రాజ్యంలో గొప్ప కృప పొందుకునే భాగ్యం మాకు దాయిచ్చు. ఈ లోకంలో నీ కృప పొందుకునే భాగ్యం దాయిచ్చు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుని యేసుక్రీస్తు ఘనమైన శక్తి కలిగిన నామమును స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. లేదా